అయినా ఈ ప్రాంతంలో మనల్ని ఎవరు గుర్తుపడతారండి? తప్పంతా నాదే లక్ష్మి. మీరప్పుడు ఎన్ని చెప్పినా నేను వినలేదు. అత్యాశకు పోయి ఇదిగో ఇలాంటి పరిస్థితికి వచ్చాను. మిమ్మల్ని తీసుకొచ్చాను. చెడు సావాసం ఎప్పటికీ మంచిది కాదని నేను అప్పుడు చెప్తే మీరు వినలేదు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? తినండి. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు మాత్రం నువ్వు ప్రాణాలు విడవాల్సి వస్తుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఇప్పటికే మన బతుకిలా ఉంది. ఇప్పుడు హత్య కూడా చేస్తే మా పరిస్థితి ఏంటండి? అసలు మనం ఇలా అవటానికి కారణమే ఇది. దీన్ని మాత్రం బతకనివ్వకూడదు. లక్ష్మి, ఈ హత్య చేసి నేను జైలుకి వెళ్తాను. కనీసం నువ్వు పాపైనా బాగుంటారు. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు. నన్ను చంపేంత పగ మీకుండటంలో తప్పులేదు అని నాకు అనిపించింది. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాను. నా మాట మీద నమ్మకం ఉంటే నన్ను వదిలేయండి, లేదనుకుంటే చంపేయండి. మళ్ళీ ఏ నంగనాచి నాటకాలు ఆడడానికి వచ్చావు? ఇది వరకు కూడా ఇలాగే నంగనాచి మాటలు చెప్పి మా పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. చెప్పాను కదండి, నేను సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో చేశానని. నా స్వార్థం కోసం మీ జీవితాల్ని కూడా నాశనం చేశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే బాధే మిగులుతుంది, కానీ ప్రయోజనమేమీ ఉండదు. పవిత్రమైన వృత్తిలో ఉన్న నేను నీలాంటి పాపిష్టి దానితో చేతులు కలిపినందుకు తగిన శాస్తి జరిగింది. మీకు డబ్బు మీద ఆశ ఉందని తెలిసి నా చేతిలో డబ్బుంది కాబట్టి మీతో ఆ నాటకం ఆడించాను. కానీ ఇప్పుడు నేను చేసిన ఘోరానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. పోయిన మీ ఉద్యోగాన్ని, మీ పేరు ప్రతిష్టల్ని నేను తీసుకొచ్చివ్వలేను. కానీ మీరిలా బతకలేక బతుకుతున్న బతుకులు మాత్రం నేను మార్చగలను. ఇదిగోండి, ఈ డబ్బుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోండి. మీరు బతకడానికి అవసరం అవుతుంది. మీ పాప భవిష్యత్తుకి ఆధారం అవుతుంది. కనీసం ఎలాగైనా నేను చేసిన పాపాల్లో కొంత న్యాయం చేశాను అన్న తృప్తి నాకుంటుంది. దయచేసి తీసుకోండి. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రాణాలు తీయడం తేలికని చెప్పే నువ్వు ఇలా మారిపోయావంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నాలాంటి మనిషి మారింది అంటే మీరే కాదు, ఎవ్వరూ నమ్మరు. కానీ ఇదివరకు నా స్వార్థం కోసం ఆలోచించాను, కానీ నిస్వార్థంగా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకుని మనుషుల మధ్య ఇన్నాళ్ళు ఉన్నాను అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. నేను చేసిన తప్పేంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. మనిషిలా బతకాలి అనుకుంటున్నాను. మనుషుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ పట్ల నేను చేసిన దానికి మరొకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తీసుకోండి. చాందిని, ఏంటి?
నీకోసం గిఫ్ట్ తెచ్చాను. తీసుకో చాంద్రి. చాంద్రి, జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. ఇదేది నేను కావాలని చేయలేదు. నువ్వు దయచేసి అర్థం చేసుకో. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. తప్పు చేశాను మావయ్య, చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నా స్వార్థం కోసం నేను ఆలోచించాను. నా మీదున్న ప్రేమతో నువ్వు నాకు సపోర్ట్ చేశావు. కానీ అలా చేయడం వల్ల 2 కుటుంబాలు ఎంత సఫర్ అయ్యాయో ఊహించుకుంటేనే, ఆ రోజు మనం చేసిన దాన్ని తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది మావయ్య. ఇంత ద్రోహం చేసినా సరే ఆ ఇంట్లో వాళ్ళు నా గురించి ఆలోచించారు. తన కూతురు జీవితంతో నేను ఆడుకున్నానని తెలిసినా వాసుదేవరావు గారు తన కూతురు స్థానంలో నన్ను చూస్తున్నారు. నా జీవితం బాగుండాలని కార్తీక్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంచి మనుషులకి ఏం చేసి రుణం తీర్చుకోగలను మావయ్య? ఇన్ని రోజులు నా స్వార్థంతో కార్తీక్ని దక్కించుకోవాలన్న ఒకే ఒక్క ఆశతో చెయ్యకూడని ఘోరాలన్నీ చేశాను. అయినా సరే అవేవి వాళ్ళు పట్టించుకోకుండా నన్ను వాళ్ళ మనిషిలాగే చూస్తున్నారు. ఈరోజు నా బతుకు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసి నా బుద్ధి ఇది అని నేను వాళ్ళకి నిజం చెప్పలేను. అలా అని ఒకప్పుడు ఆ ఇంటికి చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోలేకపోతున్నాను మావయ్య. మొదటిసారి మావయ్య, నేను ఆ ఇంట్లో మనిషిగా బతికితే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కార్తీక్ మీద ప్రేమతో పగతో రగిలిపోయిన నాకు ఇప్పుడు నిజమైన ఆత్మీయత, అభిమానం ఏంటో అర్థమవుతుంది. మామూలుగా మనుషుల్ని అభిమానిస్తే అది ఎంత ఆనందాన్నిస్తుందో భాను మాటల్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మావయ్య. ఇప్పుడు నేను భానులా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను మావయ్య. అందుకే ఈ క్షణంతో ఆ గతం తాలూకు జ్ఞాపకాన్ని, ఆ పగ ప్రతీకారాలన్నీ శాశ్వతంగా వదిలేస్తున్నాను మావయ్య. నా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ముసిరిన చీకట్లో వెతకకని అంటున్న నన్నే, కలతల నిప్పుల్లో బతకమని నెట్టేసినావే. ముసిరిన చీకట్లో